బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో బాల్క సుమన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లుగా సమాచారం. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో బాల్క సుమన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచినట్లుగా సమాచారం అందుతుంది. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలజ అందిస్తారు. శైలజ, సింగరేణిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇటు బాల్క సుమన్ అయితే ఈ రోజు పోలీసులు అయితే నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఏదైతే ఇటు సింగరేణి ఆస్తులను కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి కూడా మరి ఇటు బాల్క సుమన్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తుల గురించి ఆ విధంగా మాట్లాడడంపై కూడా ఇటు బాల్క సుమన్ పై ఇటు అద్దంకి దయాకర్ అదేవిధంగా మరి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు బాల్క సుమన్ అయితే డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ రోజు బాల్క సుమన్ ఇటు నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరచడం అయితే ఈ రోజు ఉంది. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కూడా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల గురించి పలుమార్లు నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఆయనపై కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటు మళ్ళీ కొత్తగా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగాను ఇటు అద్దంకి దయాకర్ అదే విధంగా మరి ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆయన గురించి ఇటు డీజీపీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ రోజు నాంపల్లి కోర్టులో అయితే ఆయనను హాజరుపరచనున్నారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే మరి ఆయనని ఇటు నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు కూడా తెలుస్తుంది. బాల్క సుమన్ మాట్లాడిన దానిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు అద్దంకి దయాకర్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అయితే డీజీపీని కోరినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఇటు చాలా వరకు అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు బాల్క సుమన్. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే కోరిన పరిస్థితి మనం చూస్తున్నాము. దానికి అనుగుణంగానే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఇటు బాల్క సుమన్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి చాలా వరకు దోపిడీలు చేస్తుంది అన్న విధంగా చాలా వరకు అయితే ఇటు బాల్క సుమన్ కావచ్చు అదే విధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడం కావచ్చు అదే విధంగా డీజీపీకి ఫిర్యాదు చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతూ వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు కూడా 2 రోజుల క్రితం అయితే ఆయన అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఆయననైతే నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరుస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి. ఏదైతే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే సింగరేణి అంశం అనేది అది ప్రజలకు సంబంధించిన ఆస్తి కాబట్టి దాన్ని ఎలా ధ్వంసం చేయాలని చెప్పేసి కూడా బాల్క సుమన్ ఏ విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇటు డీజీపీకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ రోజు అయితే నాంపల్లి కోర్టులో అయితే ఇటు బాల్క సుమన్ అయితే హాజరుపరచనున్నారు. మరి దానిపై కూడా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ శైలజ, థ్యాంక్ యూ.